కుట్ర అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే కుట్ర. ఎంత పెద్ద కుట్ర వేసిండు చంద్రబాబు నాయుడు గారు అంటే 12వ తారీఖు ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతుంది, ప్రజలు ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఒక పెద్ద పథకం వేయడం జరిగింది. ఆ పథకానికి ఆద్యం 6వ తారీఖు పడింది. ఏం చేశారు అంటే సాక్షి ఛానల్లో కొమ్మినేని గారి షోలో కృష్ణంరాజు గారు ఒక అనకూడని మాట, చాలాసార్లు చెప్పిన ఒక మూర్ఖుడే మాట్లాడతాడు, ఆ మాట మాట్లాడడం జరిగింది. అన్నదెవరు కృష్ణంరాజు గారు, విన్నదెవరు కొమ్మినేని గారు. కాకపోతే తీసుకెళ్లి కొమ్మినేని గారిని 9వ తారీఖు జైల్లో పడేశారు. 11వ తారీఖు రాత్రి కృష్ణంరాజు గారిని తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఎందుకంటే మీడియాని బిజీ చేయాలి, ప్రజల్ని బిజీ చేయాలని. 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇదే ఆ కార్యక్రమం. సాక్షి ఛానల్ ఆఫీసర్ని ధ్వంసం చేయాలి, ఆ ధ్వంసం చేసే విజువల్స్ మీడియాలో రావాలి, మీడియా బిజీగా ఉండాలి, ప్రజలు బిజీగా ఉండాలని చెప్పేసి ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు. కాకపోతే నిజం బయటకు వచ్చేసింది. ఏంటా నిజం అంటే కేవలం 12వ తారీఖు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు ప్రజలు అన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం అన్నది జరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్నది ఎవరో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా, ఫోటోలతో సహా, పేర్లతో సహా బయటపెట్టిండు. ఇది చూసినాక వారే ఏం పథకం వేసినవయ్యా అని చెప్పేసి చంద్రబాబు గారి మీద గౌరవం నిజంగానే నాకు పెరిగిపోయింది. దండం మీద పెడుతున్నా, నిజంగానే పెరిగిపోయింది. ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళం సాక్షి ఆఫీసు, ఈ ఆఫీసు మీద అటాక్ చేశారు. ఏం చేశారు అంటే ఈ ఆఫీసు గోడ ఎక్కి కూర్చుంటాడు మనోడు జెండా పట్టుకొని, అదే గోడ. ఆ గోడ ముందల మొత్తం ధ్వంసం చేసేసి మొత్తం సాక్షి పేపర్ని కాల్చేశారు. ఎవరు కాల్చారు అంటే అమరావతికి సంబంధించిన వాళ్ళు మహిళలు కాదు, టీడీపీకి సంబంధించినటువంటి మహిళలు. ఎవరు ఇక్కడ మనం చూసుకుంటే ఫోటోలతో సహా వేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈమె ఈ పేరేంటంటే చౌదరి ధనలక్ష్మి గారంట. ఈమె ఎవరు అంటే ఎక్స్ జెడ్పీ చైర్పర్సను. ఏ పార్టీ? టీడీపీ పార్టీ. పక్కన ఎవరయ్యా అంటే గొండు స్వాతి గారంట, శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గోండు శంకర్స్ వైఫ్, ఎమ్మెల్యే గారి భార్య గారు. పక్కన ఉన్నటువంటి మహిళ ఎవరంటే మెట్టా సుజాత గారంట. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరు ఈమె డిస్టిక్ తెలుగు మహిళా టౌన్ ప్రెసిడెంట్ శ్రీకాకుళం. ఇటు పక్కన మనం చూసుకుంటే మన సారు పెద్ద జోష్లో టైర్ తీసుకుంటుండే పోలీసు వాళ్ళ చేతుల నుంచి. ఆ సారు ఎవరు అంటే మెండా దాసు నాయుడు అంట ఈయన పేరు. ఈయన ఎవరు అంటే తెలుగు యువత ప్రెసిడెంట్ శ్రీకాకుళం. అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే. మళ్ళీ అన్నదేంది అంటే అమరావతి మహిళలు అని చెప్పి పేరు మీద వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సాక్షి పేపర్ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని తీర్చుకుని వేరు. శ్రీకాకుళంలోనే జరిగిందా ఇది అంటే కాదండి, తప్పు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ విశాఖపట్నం సాక్షి ఆఫీసు, సేమ్ కథ, సేమ్ స్టోరీ. ఈడ కూడా ఫోటోలు ఇచ్చారు. ఏంటి ఆ ఫోటోలు అంటే ముక్కా శ్రావణి గారు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఎవరు ఈమె అంటే 26th వార్డు కార్పొరేటర్, మన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ మేడం ఇక్కడ కూర్చుని ఉన్నారు. పక్కన ఎవరు అంటే అనంతలక్ష్మి గారు. ఈమె ఎవరు అంటే టీడీపీ మహిళా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంట. పాపం కూర్చుని ఉన్నారు. మహిళల్ని తీసుకొచ్చారు, సాక్షి ఆఫీస్ విశాఖపట్నం మీద అటాక్ చేశారు, ధ్వంసం చేశారు. సరే ఇక్కడే అయిందా అంటే కాదు, ఇక చాలా ఉంది స్టోరీ. ఇక్కడ మనం చూసుకుంటే ఈస్ట్ గోదావరి సాక్షి ఆఫీసు. ఈయన ఎవరు పెద్ద ఆయన అంటే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారు అంట. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే. డైరెక్ట్గా ఎమ్మెల్యే గారే దిగిపోయిండు రంగంలోకి. ఆలీలు ఎందుకు, నేనే దిగుతా, ఏం పోయేది ఉందని చెప్పేసి సాక్షి ఆఫీసు గేట్ ఇది నిలబడి ధ్వంసం చేసి ఈవిడ కాల్చున్నారు. ఈవిడ కూర్చున్నది మరి ఎవరయ్యా, ఈయన అంటే ఈయన కూడా ఎమ్మెల్యే. బీజేపీ ఎమ్మెల్యే కాలిస్తే నేను ఊకుంటున్నా అని చెప్పేసి జనసేన ఎమ్మెల్యే కూర్చున్నాడు. ఈడ కూర్చున్న ఆయన పేరు బలరామకృష్ణ బత్తుల గారు. ఈయన ఎవరు అంటే జనసేన ఎమ్మెల్యే. సరే ఇంతేనా ఈస్ట్ గోదావరిని అంటే కాదు, ఆగదీడ, అస్సలు ఆగదు. ఇక్కడ చూడండి, విజయవాడ ఆటోనగర్. విజయవాడ ఆటోనగర్లో అయితే గౌరవనీయులు మహిళలు డైరెక్ట్గా గేట్ ఎక్కిస్తారబ్బా. ఫోటో కనిపిస్తున్నది. గేట్ ఎక్కిన వాళ్ళు ఎవరు అంటే టీడీపీ కార్పొరేటర్ అంట ఆమె. కింద మనం చూసుకుంటే ఇక్కడ మాట్లాడుతున్న మహిళ ఎవరు అంటే ధ్వంసం చేసేసారు, గేట్లు ఎక్కేసారు, తన్నేసారు, గుద్దేసారు, అంతా చేసేసి ఇక్కడ కింద మాట్లాడుతున్నది ఎవరు అంటే గద్దె అనురాధ గారంట. ఈమె ఎవరు అంటే వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే అంట, విజయవాడ ఈస్ట్.
రామ్మోహన్ గారి ఎమ్మెల్యే గారి భార్య గారు. పక్కనున్నది ఎవరయ్యా అంటే అదే ఎమ్మెల్యే గారి కొడుకు గారు, గద్దె క్రాంతి గారంట. దీంతో అయిపోయిందంటే అయిపోలే, చాలా ఉంది ఇంకా. ఇక్కడ చూసుకుంటే మంగళగిరి, మంగళగిరి అని వెళ్తే మొత్తం సాక్షి ఆఫీసు ధ్వంసం చేసి సాక్షి పేరు ఏదైతే కడతారో, సాక్షి అని మీరు చూసుకుంటారు పేరు, ఆ పేరును మొత్తం తుంచేసి చూడండి ఎంతలా విధ్వంసం సృష్టించారు. ఎవరబ్బా సృష్టించింది అంటే టీడీపీ వాళ్ళు. ఇక్కడ చూడండి ఎవరు ఈమె, ఈ మహిళ ఎవరు అంటే ఖమ్మంపాటి శిరీష గారంట, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్. ఈమె ఎవరు? ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్. ఈమె టీడీపీకి సంబంధించినటువంటి మహిళ వచ్చి మొత్తం ఇక్కడ మొత్తం సాక్షి పేరు మొత్తం తుంచేసి ఇరగొట్టేసి మొత్తం పేపర్లు కాల్చేసి పెద్ద రచ్చ చేసి పోయారు ఖమ్మంపాటి శిరీష గారు. నెక్స్ట్ మనం చూసుకుంటే అనంతపురంలో కూడా రచ్చ జరిగింది. ఈడ కూడా ఇట్లనే రచ్చ చేశారు. ఏం చేశారు, ఎవరు ఈ మహిళలు అంటే సేమ్ ఇక్కడ కనిపించేటటువంటి ఫోటోలు. స్వప్న గారు టీడీపీ ఉమెన్ వింగ్ స్టేట్ సెక్రటరీ అంట ఈమె. పక్కన సంగా తేజస్విని గారు టీడీపీ మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ అంట ఈమె. ఆమెమో ఉమెన్స్ వింగ్ అంట, మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ అంట ఈమె. వీళ్ళు పోయి ఏం చేశారు అంటే అనంతపురంలో ఇంత విధ్వంసం సృష్టించారు. నిజంగా ఇది ఘోరం. సరే ఇంతటితో ఆగిందా అంటే కడప ఫోటోలు ఒకసారి చూస్తే మీరు, ఈ సౌండ్ తీసేస్తున్నా మాటికి టుంగుటుంగు అంటుంది. కడపలో పోయిర్రు, సాక్షి ఆఫీస్ మీద అటాక్ చేశారు. మగోడు పోయి గేటు మీద కూర్చున్నాడు, అటాక్ చేశారు. ఎవరయ్యా ఇల్లు అంటే ఈ సార్ ఎవరు అంటే బొజ్జ తిరుమలేష్ గారు. ఎవరైనా అంటే టీఎన్ఎస్ఎఫ్ కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంట ఆయన. ఇది కథ కడప. నెక్స్ట్ తిరుపతిలో కూడా ఇదే ఎగిరెగిరి దంతుర్రు. అక్కడ కనిపిస్తుందా మీకు, గేటుని ఎగిరెగిరి దంతుర్రు. ఎవరయ్యా ఇల్లు అంటే ఇక్కడ చూసుకుంటే ఆర్సి ముని కృష్ణ గారంట. ఏంటి అంటే తిరుపతి డిప్యూటీ మేయర్ ఈయన. నెక్స్ట్ పక్కన ఎవరు అంటే కోడూరి బాలసుబ్రహ్మణ్యం గారు, టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ అంట బాలసుబ్రహ్మణ్యం గారు. పోలీసులు ఇక్కడే ఉన్నారు, మహిళా పోలీసులు పాపం వాళ్ళు కూడా వద్దని చెప్పేసి ఆపుతున్నారు. అయినా కూడా ఆగకుండా ఎగిరెగిరి దన్నారు. ఎక్కడ? తిరుపతితోటి ఆగిపోయిందా అంటే లేదు, తిరుపతిలోనే ఇంకా కొన్ని ఫోటోలు వచ్చినాయి. ఎందుకు ఈ ఫోటో రెండు వచ్చినాయి తిరుపతిలో అంటే ఈయన ఇంకో మొగడు ఉన్నాడు. ఎవడయా అంటే ఈయనే. తిరుపతిలో మీకు గుర్తుందా కార్పొరేటర్ల మీద దాడి చేసి బస్సులు, మహిళా కార్పొరేటర్లు ఉంటే ఆ బస్సులు దాడి చేసిండు వ్యక్తి ఈయన నేడు సాక్షి మీడియా కార్యాలయంపై రాళ్ల దాడి చేస్తున్నాడు మొగోడు. ఎవరు అంటే టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు. ఇంత ఘోరం అంటే టీడీపీ వాళ్ళు సాక్షి మీద కక్ష తీర్చుకోవడానికి వాడుకున్నటువంటి ఒక పేరే కొమ్మినేని గారు. కొమ్మినేని గారు ఏం తప్పు చేశారు చేయలేదు అన్నది సుప్రీంకోర్టు ఆర్డర్స్లో ఉంది. అయినా కూడా కేవలం ఆ 3 రోజుల్లో సాక్షి మీద ఉన్నటువంటి కోపాన్ని తీర్చుకునే ఒక ప్రయత్నము. రెండవది డైవర్జన్ పాలిటిక్స్. 12వ తారీఖు ప్రశ్నించకూడదు అని చెప్పేసి డైవర్జన్ పాలిటిక్స్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నెల్లూరు మాత్రం ఎందుకు అనుకూలంగా ఉంటుంది. నెల్లూరు పరిస్థితి చూడండి. ఏంటి నెల్లూరు పరిస్థితి? సాక్షి ఆఫీస్ ముందల చూడండి కాల్ చేసారు, మొత్తం ధర్నాలు చేశారు, ధ్వంసం చేశారు. ఎవరు చేశారు అంటే మేడం గారు కే రేవతి గారు, టీడీపీ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ అంట. టీడీపీ పార్టీ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ అంట. మేడమే వచ్చేసారు. కనిపిస్తుంది సాక్షి బిల్డింగ్ ముందర ధర్నా. ఇది నెల్లూరు పరిస్థితి. నెక్స్ట్ ఏలూరులో కూడా ఏలూరులో అయితే ఏకంగా మంట పెట్టారు. మీకు గుర్తుందా అది? మంట ఉంది ఫోటో. ఏకంగా మంట పెడితే ఒక పోలీసులు వచ్చి చూస్తున్నారు ఏం పెట్టారు అని చెప్పేసి. ఎవరు అంటే చింతల వెంకటరమణ గారంట. శారీలో ఉన్నది టీడీపీ డిస్ట్రిక్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. ఈమె డైరెక్ట్గా అక్కడ ఉన్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆగిపోయిందా ఏలూరుతోటి అంటే ఆగిపోలే, ఇంకో బొచ్చలు ఉన్నాయి చూపించాలి అంటే చూడండి. శ్రీకాకుళము, విశాఖపట్నం, ఇంకా కొన్ని ఫొటోస్ ఉన్నాయి. విశాఖపట్నం ఇది అక్కడ ఈస్ట్ గోదావరి ఇందాక చూపించిన ఫోటోలు, ఇంకొన్ని అప్డేటెడ్ ఫొటోస్ ఉన్నాయి. విజయవాడ ఆటోనగరు, ఈ ఫొటోస్ చాలా ఉన్నాయి ఫొటోస్. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇది కేవలం ఒక పథకం, ఇది కేవలం ఒక కుట్ర. ఈ కుట్రలో భాగంగానే సాక్షి ఛానల్ మీద ఈ అటాక్ అనేది జరిగింది. కానీ నేను అటాక్ చేసిన వాళ్ళని ఒక ప్రశ్న అడగాలి. సరే మీరు అటాక్ చేశారు, ఫోటోలతో సహా మొత్తం దొరికిపోయారు. మీకు గుర్తుందా టీడీపీ ఆఫీసు మీద అటాక్ చేశారు అని చెప్పేసి
చాలామందిని తీసుకెళ్ళి లోన్ వేసారు, పిక్కలు బలగొట్టేసారు. అయితే రేపు పొద్దున్న 2029లోనో 28లోనో గవర్నమెంట్ మారి అప్పుడు మళ్ళీ కేసులు పెట్టాలని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ వస్తే అప్పుడు ఒకవేళ వాళ్ళు కేసులు పెట్టాలనుకుంటే మీ పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచించరా? పిక్కలు పక్కోడికే ఉంటాయా, మనకుండవా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలు తప్పు చేసిండు అనుకుంటే ఆ వ్యక్తిని శిక్షించాలి, తప్పు చేసిన వాడిని శిక్షించాలి. తప్పు చేసిన వాడిని మళ్ళీ తప్పు చేయకుండా సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి శిక్షించాలి. కృష్ణంరాజు గారికి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తున్నది. ఓకే, అది మంచి పద్ధతి, చట్టబద్ధంగా మనం చేయవలసిన పని. కానీ చట్టానికి విరుద్ధంగా కేవలం సాక్షి మీద కక్ష తీర్చుకోవాలని చెప్పేసి ఈరోజు ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మీ డేటా అన్నది ఉన్నది. అపోజిషన్ పార్టీ అనుకున్న వైసీపీ దగ్గర మీ డేటా అన్నది ఉన్నది. మరి ఇప్పుడు మీ రక్షణ బాధ్యత ఎవరు తీసుకోవాలి? రేపు పొద్దున గవర్నమెంట్ మారితే ఎవరు తీసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి, మీరే ఇవ్వాలి. ఎవరైతే ఈ బొమ్మలలో ఉన్నారో మీరే ఒకసారి ఇవ్వాలి. అందుకే అత్యుత్సాహానికి వెళ్ళకూడదు. ప్రజలు రాజకీయాలకి ఎంత దగ్గరగా ఉండాలో అంత దగ్గరగా ఉండాలి, ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉండాలి. ఏదో ఎవడో చెప్పాడు కదా అని చెప్పేసి ఏదో వెళ్ళేసి అటాకులు చేస్తామంటే ఏముంది? రేపు పొద్దున గవర్నమెంట్ మారితే టీడీపీ చేతులు ఎత్తేస్తుంది. దాని తర్వాత పరిస్థితులు ఏంది? ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ. తప్పు చేసిన కృష్ణంరాజు గారు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. మరి ఇంకో తప్పు చేసిన మీరు జైలుకి వెళ్తారా? ఒకసారి సమాధానం చెప్పాలి. ఇది ఒక పెద్ద పథకంలో భాగంగానే కొమ్మినేని గారిని టార్గెట్ చేశారు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఏదో పాత లెక్క బొక్కలు ఉన్నాయంట, ఆ లెక్క బొక్కలు సరి చేయడానికి జైలుకు పంపించారు కొమ్మినేని గారిని. రెండో విషయం సాక్షిని టార్గెట్ చేయాలి. మూడో విషయం 12వ తారీఖుని డైవర్ట్ చేయాలి. ఈ 3 విషయాల మీదనే ఈ పెద్ద రచ్చ అన్నది జరిగింది, ఈ అటాక్ అనేది జరిగింది. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? తప్పకుండా స్పందించి ఒక లైక్ అనేది కొట్టండి. తప్పకుండా ఈ విషయం మీద ఒక కమెంట్ అనేది చేయండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై